అప్పట్లోని బహుఘోరమైన పనులు చేసిన వారికి, నరహత్యలు చేసిన వారికి బందిపోటు తోటలు వేసే సిలువ అనమాట. వాళ్ళకి వేసే శిక్ష, రోమా గవర్నమెంట్ వేసే శిక్ష అనమాట. అయితే ఈ శిక్ష ఆయన భరిస్తూ ఈ మాట్లాడుతున్న మాట సమాప్తమైంది అని చెప్తున్నారు. సమాప్తమైంది అని చెప్తే ఆయన మనం చూస్తే ఆయన ఏమేమి సమాప్తం చేశారు. ఇప్పటివరకు మనం 5 మాటలు విన్నాం, 5 మాటల్లో అన్ని ఇంట్రడక్షన్స్ వినేసాం, అన్ని విన్నాం కాబట్టి డైరెక్ట్గా మనం అది ఆ వాక్యాన్నే మాట్లాడుతున్నాం. ఇంకా సమాప్తమైంది అనే విషయాన్నే మాట్లాడుతున్నాం. సమాప్తమైంది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమి సమాప్తం చేశారు అంటే, మనం ఎప్పుడూ వినే చాలా విషయాలు చిన్న చిన్నగా మాట్లాడుకొని ఆఖరి విషయాన్ని కొంచెం ఎక్కువగా ధ్యానం చేద్దాం. ఏమని మాట్లాడుతున్నారంటే, లేఖనాలు నెరవేరినట్లు ఈయన సమాప్తమైంది అని చెప్తున్నారు. తప్పికొంచున్నామని చెప్తున్నారు అనమాట. అనేక లేఖనాలు ఈయన సిలువలో ఉన్నప్పుడు ఎన్నో లేఖనాలను నెరవేర్చాడు. ఆయన కన్యక పుట్టాలి అనే విషయాన్ని కానీ, ఆయన సేవా జీవితం కానీ, ఆయన సిలువ మరణం పొందాలనే విషయం కానీ, లేదంటే ద్వేషము పడాలనే విషయం కానీ, వస్త్రాలు పంచుకున్నారనే విషయం కానీ, ప్రతి ఒక్క లేఖనాన్ని ఆయన నెరవేర్చాడు సిలువలో ఉన్నప్పుడు. ఏది కూడా ఆయన నెరవేర్చకుండా లేడనమాట. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమేమైతే నెరవేర్చడానికి వచ్చాడో, తండ్రి దేనికైతే ఆయన పంపించాడో ఆ సమస్త విషయాన్ని ఆయన లేఖనాల ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. తర్వాత మనం తెలుసుకున్నట్లయితే ఆయన శరీరంలోని ఏదైతే మనం లేవి కాండంలోని, నిర్మాకాండంలోని యాజకుల ద్వారా మనం బలుల ద్వారా విముక్తి పొందేవాళ్ళు ప్రజలు, ఈ బలులన్నీ ఆయన శరీరంలో ఆయన సమాప్తం చేశారు. ఏమేమి పనులు? పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్యము, ఇంకా చెప్పాలంటే దహన బలి, ఇంకా ఇవన్నీ కూడా ఆయన అన్ని సర్వాంగ బలి, ఇవన్నీ కూడా ఆయన అనుభవించారు ఆయన శరీరంలో. మీరు కనుక గమనించినట్లయితే ఆయన శరీరంలోని ఏ ఒక్క అవయవం కూడా వదిలిపెట్టబడలేదు. ఏ ఒక్క అవయవం కూడా వదిలిపెట్టలేదు. ప్రతి విషయాన్ని ఆయన శరీరంలో అవమానాన్ని భరిస్తున్నారు. శరీరం అలాగే ఫిజికల్ గా బాధను కూడా భరిస్తున్నారు. మెంటల్ గా దూషణని అనుభవిస్తున్నారు. ఇవన్నీ అనుభవిస్తూ ఆయన చెప్పిన మాట ఏమంటే, అన్ని సమాప్తం చేశారు నా శరీరంలో. ఏవైతే మీరు తెలియకుండా చేసిన తప్పులకి మీరు ఏ బలైతే అర్పిస్తున్నారో ఆ బలిని నా శరీరంలో నేను భరించాను. తెలిసి మీరు ఏదైతే పాపం చేశారో ఆ పాపానికి నేను బలి రూపంగా నా శరీరంలో నేను దీన్ని భరిస్తున్నాను అని సమస్త బలుల్ని ఆయన శరీరంలో ఫిజికల్ గా కూడా పూర్తిగా ఆయన భరించి సమాప్తమైంది అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక విషయం, ఆయన లోకంలో ఉన్నప్పుడు నలిగిన వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, హితవచనం ప్రకటించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ఆయన మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తున్నారు. స్వస్థతలు చేశారు. మీరు కనుక ఆయన చేసిన స్వస్థతలు చూస్తే మరి ఎప్పుడు ఎక్కడ ఎవ్వరూ చెయ్యలేనటువంటి స్వస్థతలు ఆయన చేశాడు. ఇప్పుడు ఆయన కుష్ఠరోగి ఆయన దగ్గరికి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వస్థత కలుగుతుంది. మనం కనుక చూస్తే ఆ స్వస్థత మరి ఎప్పుడు ఎవరు చేయలేరు. ఎందుకంటే ఆయనకి ఆ స్వస్థత ఎలా వస్తుందంటే పసి పిల్లవాడి దేహంలాగా మారిపోతుంది. పసి పిల్లవాడి దేహంలాగా మారిపోయే స్వస్థత ఎవరు ఇవ్వలేరండి, ఎవ్వరు ఇవ్వలేరు. ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదైనా మనకి ఆయన పుష్టాలు ఏదైనా ఒక ఎలర్జీ లాంటిది వచ్చింది అనుకోండి, అది మారుతుంది. తర్వాత మచ్చ మిగులుతుంది. ఆ మచ్చ దాన్ని మెల్లగా అది పోతూ ఉంటది. అంతేగాని ఒకటేసారి పసిపిల్ల వారి దేహం ఎలా ఉంటుందో, ఎంత స్మూత్ గా ఉంటుందో అలాంటి స్వస్థత రావడం అనేది ఎక్కడా జరుగుతుంది. అలాగే ఆయన సమాప్తమైందని చెప్పేటప్పుడు నేను ఆలోచిస్తే నాకు ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే మలుపు చెవిన తెగనరికినప్పుడు చాలా టెన్షన్ లో ఉంటారు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన అందరూ దుమ్మిగా వచ్చి ఆయన మీద పడతారు. ఆయన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఏం ఆలోచించాలి? నేను ఎలా సేవ చేసుకోవాలి, లేదంటే ఎలా పక్కకి వెళ్ళాలి, లేదంటే ఎలా ఇది నేను భరించాలని ఆలోచించాలి. ఆ సమయంలో కూడా ఆయన చేయవలసిన స్వస్థత ఒకటి మిగిలిపోయింది. దానిని ఆయన ఆలోచిస్తున్నాడు. ఆ మలుపు చెవిని అతికించడానికి స్వస్థతలు చేశాడు. అంటే ఆఖరి క్షణం వరకు కూడా దేవుడు ఏదైతే ఆయనకి బాధ్యతను అప్పచెప్పారో అవన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చారు.
చూస్తే ఒక నీడ ద్రాక్షారసంగా మార్చాడు అని అంటే మనకందరికీ తెలుసు. మనం చాలా చిన్న వయసు నుంచి మనం 6th క్లాస్ 5th క్లాస్ అన్నప్పుడు చదువుకుంటాము. నీళ్ళకి రంగు రుచి వాసన ఉంటుందని చదువుకుంటూ ఉంటాం కదా. అంటే రంగున్న రుచిన వాసన నీళ్ళు మంచివి కాదు. అలాంటిది ఆయన ఎప్పుడైతే నీళ్లు నుంచుకొని వెళ్ళి మీరు అధికారికి చూపించండి అని చెప్తారో, చెప్పిన వెంటనే అవి ఏం చేస్తాయి? వాటి గుణాన్ని మార్చుకుంటాయి. గుణాన్ని మార్చుకొని ప్రశస్తమైన ద్రాక్షరసంగా మారిపోతాయి. వాటికి రంగు వస్తుంది, రుచి వస్తుంది, మంచి సువాసన వస్తుంది. ఆ విధంగా దేవుడు చేసిన ఏదైనా సరే, అంటే మ్యారేజ్ చేసే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు ముందుగా మనకు చెప్పి చేస్తారు, మేము మిమ్మల్ని మోసం చేస్తున్నాము అని చెప్పి చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి అద్భుతాలు, ఇంకా చాలా అద్భుతాలు ఆయన చేసినవి మరి ఎక్కడ ఎవరు కూడా చేయలేనటువంటి అద్భుతాలు చేసి ఆయన ముగించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ముగించిన వాటిలో మరి ఒక విషయం ఏంటంటే మన జీవితం. ఈ విషయాన్ని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే హెబ్రీ పత్రిక 4:3 చదువుతున్నానండి. చదువు. ఏమని చెప్తున్నారండి ఇక్కడ? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కార్యములన్నీ సంపూర్ణమైనవి. మనం ప్రార్థన చేస్తాం, కానీ చాలా మంది ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థన విషయం ఏంటో మనకు తెలియదు. అయ్యా, జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, జగత్తు పునాది వేయబడక ముందే నేను నీ దగ్గర ఉన్నాను. కానీ అది ప్రార్థన చేస్తాము, కానీ ఆ ప్రార్థన యొక్క అంటే ఆ పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటప్పుడు పుట్టాము, కార్యాలు జరిగిస్తున్నాము, అంతవరకే మన కాన్షియస్ లో ఉండింది. కానీ మనకి తెలియని ఇంకొక విషయం ఏంటంటే దేవుడు మన జీవితాన్ని అంతా ముగించేశారు. సిలువలో మన జీవితాన్ని అంతా ముగించేశారు. జగత్తు పునాది వేయబడక ముందే. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము ఆయన చేసిన ప్రార్థన కనుక మనం చూస్తే నిజంగా ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తాడండి ఆయన ప్రార్థన చేయడం అనేది. 3 విషయాలు ఉంటాయి ఆయన ప్రార్థన చేసే విషయాల్లో: తండ్రి, కుమారుడు, విశ్వాసం. అంటే మనం ఈ ముగ్గురు కోసమే దేవా, ఇదిగో తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన దానిని నేను సంపూర్ణం చేశాను. నేను నీ దగ్గర ఏ మహిమతో ఇక్కడికి వచ్చానో అదే మహిమతో నన్ను మహిమపరచు, నాకు ఇచ్చిన బిడ్డలను కూడా మహిమపరచు అని ఆ అధ్యాయం మొత్తం కూడా ఆయన అదే ప్రార్థన చేస్తారు. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, 9వ వచనం, 15వ వచనం ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరిసారిగా ప్రార్థన చేస్తున్నారు. ఎంత స్పష్టమైన ప్రార్థన చేస్తున్నారంటే నీకోసం, నా కోసం. ఆ ప్రార్థనలో మరి ఎవ్వరూ లేరు, నీకోసం నా కోసం మాత్రమే ప్రార్థన. చేయుటకు నేను నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణం చేసి ఉన్నాను, పూర్తిగా ముగించి ఉన్నానని చెప్తున్నారు. అంతేకాదు, నేను లోకం కోసం ప్రార్థన చేయట్లేదు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నానో? నీవు నాకు ఇచ్చిన విశ్వాసం కొరకు, నీవు నాకు ఇచ్చిన బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీరిని జాగ్రత్తగా కాపాడు. ఎందుకు కాపాడుతున్నానంటే లోకంలో నుంచి ఇప్పుడు నేను వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు నా బిడ్డలు కూడా ఈ లోకంలో నుంచి తీసుకొని పోమని నేను ప్రార్థన చేయట్లేదు. అపవాది నుంచి వారిని కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నానని దేవుడు ఎంతో స్పష్టంగా ప్రార్థన చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం, కీర్తన గ్రంథం 139వ కీర్తన మనం చదివినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడైన దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు కదా, నా చరిత్రలన్నీ నీకు తెలుసు, నేను పడుకోవడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు, నేను నడవడం నీకు తెలుసు, నాకు తలకు పుట్టక ముందే అది నీకు తెలుసు, పెరిగి ఉన్నావు. ఒక పాస్ట్ టెన్స్ లో మాట్లాడుతున్నాడు
ఉన్నాడు అని పరిపూర్ణమై ఏమని మాట్లాడుతున్నా ఇవన్నీ నీకు తెలుసు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చూస్తే మనము నిన్నటి వారము అనే విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. మన జీవితం ముగించబడింది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే సామెతలు 8వ అధ్యాయము 30-31 వచనం చదువుతుంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే నేను ప్రధాన శిల్పినే ఆయన యుద్ధం ఉన్నప్పుడు, ఎప్పుడు దానికి ముందు మనం కనుక అధ్యాయం మొత్తం చదవగలిగితే ఏమవుతుందంటే భూమి మీద రవంత మట్టైనా లేనప్పుడు, పర్వతాలు పుట్టక ముందు, మైదానాలు కలుగు చేయక ముందు, సముద్రానికి అడ్డగడియలు వేయక ముందు, వాటికి ఎల్లలు నియమించక ముందు నేను ప్రధాన శిల్పిగా నా తండ్రి యొద్ద ఉండి ఏం చేస్తున్నాడంట? పరలోకాన్ని చూసి నరులను చూసి సంతోషిస్తున్నాడు. పరలోకాన్ని బట్టి నరులను చూసి సంతోషిస్తున్నాడు. అంటే జగత్తు పునాది వేయబడకముందే పరలోకం కూడా ఉందండి. పరలోకాన్ని కూడా ఆయన సృజించాడు. పరలోకానికి రావాల్సిన వారిని కూడా ఆయన ఇంతమంది పరలోకానికి రావాలి, ఇంతమంది ఇక్కడికి రావాలి అని చెప్పేసి నిర్ణయించబడింది. అందుకే మనం ప్రార్థన చేస్తాం అయ్యా నీ చిత్తం ఏంటో నాకు తెలియట్లేదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, నాకు 2 జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి, దేవుని చిత్తం కోసం నేను చూస్తున్నాను. లేదంటే ఈ సమయంలో దేవుడి చిత్తం నా దగ్గర ఏమై ఉందో మనకు తెలియకుండానే ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తామంటే మన జీవితం ముగించబడిన జీవితం. ఆయన సిలువలో ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మన జీవితం అంతా కూడా దావీదు భక్తుడు మాట్లాడతాడు కదా, నా జీవితం చిన్నది, నా దినములు లెక్కించడం నాకు నేర్పించు. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడేటప్పుడు పరిపూర్ణమైన భక్తులు ఏంటంటే ఆత్మలో రాసిన విషయాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో నాకు ఈ సమయంలో నాకు తెలియట్లేదు, నేను ఏ జాబ్ని ఎంచుకోవాలో నాకు తెలియట్లేదు, ఈ సమయంలో నువ్వు ఏమి చేసి ముగించావు నా జీవితం, ఏంటి నెక్స్ట్ ఏం చేసి ముగించావు, నేను ఏది ఆప్షన్ గా తీసుకోవాలి అది నాకు తెలియజేయి. మనం చిత్తం అడిగేటప్పుడు దేవుడిని అడిగే మాట ఏంటంటే అది నాకు తెలియజేయని మనం అడుగుతున్నాం. ఇదిగో ఇక్కడ నాకు ఒక ఇబ్బంది వచ్చింది, నాకు ఒక ఆపద వచ్చింది, నాకు ఇక్కడ ఒక అడ్డంకి వచ్చింది, దీన్ని ఎలా సాల్వ్ చేస్తావు, దీన్ని ఎలా సాల్వ్ చేసి నన్ను ముందుకు తీసుకొని వెళ్ళావు, నా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళావు. నిజంగా మన ధన్యులు అని చెప్పాలండి. ఎందుకంటే ఎంతో శ్రమపడి ఈ లోకంలో ఉన్నవారు వాళ్ళ జీవితాన్ని నడిపించుకుంటా ఉంటారు. మన దేవుడు మన జీవితాన్ని ఊహించేశారు. మన జీవితంలో ప్రతి అడ్డంకి ఆయనకి తెలుసు, మన జీవితంలో వచ్చే ప్రతి విషయం ఆయనకి తెలుసు, మనం ఎలా బ్రతకాలో ఆయనకి తెలుసు, మనం ఎలా జీవించాలో ఆయనకి తెలుసు. కేవలం నువ్వు ఆయన దగ్గరికి వస్తే చాలు, కేవలం ఆయన దగ్గరికి వస్తే చాలు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు కనుక దేవా ఈ సమయంలో నా జీవితాన్ని నువ్వు ఎలా ముగించావు, ఏ దారిలో తీసుకొని వెళ్ళావు, 3 దారులు కనిపిస్తున్నాయి, ఏ దారిలో తీసుకొని వెళ్ళావు, అన్ని మంచిగానే కనపడతాయి కాదు, అన్ని శ్రేష్టమైన వాటిగానే కనపడతాయి. కానీ దేవుడు నడిపించిన దారిలో కనుక మనం వెళ్ళకపోతే ఏం చేస్తాం? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం పడవేయాలని దుష్టుడు చూస్తూ ఉన్నాడని చదువుకున్నాడు. అలాగే అది మనం ఒకరి దారిలో పక్క దారిలో వెళ్ళినప్పుడు మన జీవితం అలాగే అవుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఏమంటారంటే ఈ లోకంలో ఉన్న వారందరి కోసం నేను ప్రార్థన చేయట్లేదు, లోకం కోసం నేను ప్రార్థన చేయట్లేదు, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వీరిని అంతం వరకు, వీరి జీవితం అంతం వరకు, వీరు నా దగ్గరకు వచ్చేంత వరకు వీరిని కాపాడు. దుష్టుని నీడ వీడి మీద పడకుండా దుష్టుని నుండి కాపాడు. ప్రతిదీ శ్రేష్టమైనది కూడా మనం అనుభవించడానికి పుట్టిన వారు కాదు. ఎన్నో శ్రేష్టతలు కనిపిస్తాయి, అవన్నీ కూడా పట్టుకుంటూ పోతే ఇది శ్రేష్టంగా ఉంది కదా, ఇది శ్రేష్టంగా ఉంది కదా, ఇది బాగుంది కదా అని పట్టుకుంటూ పోతే మనం ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. దేవుని చిత్తంలో ఉన్న దాన్ని మాత్రమే,
ఆయన చేసి ముగించి మన జీవితంలో ఏదైతే రెడీగా పెట్టి ఉన్నాడో దానిని ఆయన దగ్గర మొరపెట్టి మనం పొందుకొని ఆ వైపు వెళ్తే మాత్రమే మనం ఆయన దగ్గరికి చేరగలుగుతాం. ఈ సామెతల గ్రంథంలో మనం చదివాం కదా, ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నప్పుడే పరలోకాన్ని బట్టి నరులను చూసి ఎంతో సంతోషిస్తున్నాడు. ఆ సంతోషం నిత్యము ఉండాలని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న తండ్రికి నిత్యము విజ్ఞాపన చేస్తూ ఆయన చిత్తం తెలుసుకొని మనం ముందుకు పోవాలని ఆయన చిత్తమైనది. ఇవన్నీ ఆయన జీవితంలో ముగించి మనకు మార్గాన్ని చూపించిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు కలుగుతుంది కాక. దేవుడు తన వాక్యాన్ని దీవించిన యేసు ప్రభువు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారు. ఇవ్వబడిన టాస్క్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశారు. ఆయన వదిలిపెట్టింది చివరిగా ఒకటి కూడా లేదని ఆఖరు పాపిని కూడా రక్షించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా అందరూ అంతటా మారుమనసు పొందాలి, అందరూ రక్షింపబడాలి అనేది ప్రభు చిత్తం. ఎవరు తీర్పులోనికి రాకూడదని యేసు ప్రభు వారిని మన కోసం ఈ లోకంలోకి పంపించారు. చివరి మాటను పంపడానికి చివరి మాట యొక్క ధ్యానం కోసం సహోదరుడు మదన్ మోహన్ గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. చదువుతున్నాము. వార్త 23వ అధ్యాయము 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ప్రారంభం చేసుకున్నాను. మనం రాసిన మొదలు తండ్రి మీ పరిశుద్ధనామమున చేస్తున్నాను. ఆయన పురాణించుకుని బట్టి ఆయన ఈ క్షణమాత్రం సజ్జులను బట్టి దాన్ని పట్టుకున్నాను. దేవుళ్ళ మీద పలికిన మాటలు మేము ఇప్పటి వరకు నేను మీరు పలికిన 6 మాటలు ధ్యానించుకుంటున్నాను. ప్రభావం 7 మాటలను ప్రవేశించిన ప్రభావ మీ చిత్తానుసరంగా మీ మాటలాగా మాతో మాట్లాడి మా జీవితాలను బలపరచండి. అయినా అనుదినం అయినా ప్రభావం అయినా ఇంకా మీకు సమీపంగా జీవించే అనుభవంలో ఒక్కొక్కరిని నడిపించమని ప్రారంభించుకుంటుంది. మేము చేసే ప్రతి పని ఇప్పుడు నైనా మీకు నేను అధికారంలో ఉన్నట్టు దయచేయండి. ప్రభావం మాట్లాడుతున్న నాతో నైనా మీకు తోడుకున్నాడు. ప్రభావ మీ అసంతృప్తిని భద్రపరచండి. అయా నేను నిలబెట్టిన తండ్రి మీకు ఉన్నాను. ప్రభావ మా మంచి దేవాలని పొందారు. మాకు ప్రాణం గొప్ప దేవుడు ప్రభావాన్ని పొందాలని చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. మీరు మహిమ తెచ్చుకొని ఈ గొప్పలో మనం వేడుకుంటున్నాం తండ్రి. మరి దేవుడి మాట ద్వారా మాట్లాడినట్లు మనం ముందుకు సాగుతాము. మనకు తెలుసు దేవుడు ఆ దినాల్లో సృష్టి కార్యక్రమాన్ని పూర్తి చేసి 7వ దినాన విశ్రమించినట్లు మరి అదే రీతిగా మరి 6 మాటలు మాట్లాడి 6వ మాటలు సమాప్తమని చెప్పి 7వ మాట ద్వారా దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట ఎవ్రీ 9వ అధ్యాయము 24లో ఒక మాట ఉంటుంది.
చూస్తారా? అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి అసంకృతమైన పరిశుద్ధ స్థలములో యేసు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించెను. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించను. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి వాక్యం చూసుకున్నట్లయితే ఆదిలోని వాక్యం దేవుని యొద్దను, ఆ వాక్యము దేవుడైన నేను 14వ చూసిన యోహాను సువార్త, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించిన దేవుడు. అయితే ఒక మాట చూద్దాము. యేసు ప్రభు రాకముందు ఒకసారి మాట చదవండి. ఎబ్రేయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నేను గ్రంథపుస్తకములో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఇప్పుడు ఇద్దరు శిష్యులు చెప్పినట్టు తన జీవితం మొత్తము దేవుని చిత్తం నెరవేర్చడానికే ప్రయాసపడినాడు. మరి ఈ మాట పలికిన మాట ప్రభు 7వ వచనంలో శిష్యులు మాట్లాడిన మాట, ప్రభువా దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే ఎప్పుడు చెప్తున్నాను ఈ మాట? 5వ వచనం చూసినట్లయితే మనకు కనబడుతుంది అక్కడ 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు. మరి ఈ లోకంలో ప్రవేశించే ముందు ఆయన ఉద్దేశము దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలని, దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా తన జీవితంలో నెరవేర్చాలని ఈ లోకంలో ప్రయత్నించాడు దేవుడు. ఆయన చిత్తం కొరకు ఇంకో యోహాను సువార్త 4వ అధ్యాయము 34 చదువుతారా? యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొలగించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభు జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చడానికి విషయం ఎలా ఉందంటే, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చేది, నా పని తురముట్టించేది నాకు ఆహారమై ఉన్నది అంటాడు. మామూలుగా మన జీవితంలో మన శరీరానికి కంపల్సరీ భోజనం చేయాలి. ఆ సమయం వచ్చేటప్పటికి మనకు కొంచెం ఆలస్యం అయితే తట్టుకోలేము, ఇక ఏ పని చేయలేము. అది చేసే వరకు, అది మనం భుజించే వరకు కూడా మనము మన చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయలేము, ఎటు సాగలేము. దేవుడి జీవితంలో కూడా మరి భూమిని ప్రవేశించిన తర్వాత ఆయన యొక్క ఆలోచన అంతా కూడా దేవుని చిత్తం. మనం ఏ రీతిగా అయితే భోజనానికి 3 పూటల మరి ఆలస్యం అయితే ఎంత కష్టపడుతుంటామో, దానికోసం ప్రారంభపడుతుంటామో, భోజనం చేయాలని, ఏ పని చేయలేను, ఎక్కడికి వెళ్ళలేనన్న స్థితిలో ఉంటామో, దేవుడు కూడా ఈ భూమి మీద జీవించినప్పుడు తన దృష్టి ఆలోచన అంతా కూడా ఈ రోజు దేవుని చిత్తం నా జీవితంలో నెరవేరిందా లేదా అంటూనే సాగిపోయింది. ఆ విధంగా దేవుడు తన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చి చివరికి మరి ఏ రీతిగా నేను ముందు చెప్పిన ప్రకారం ఆ దినంలో దేవుడు సృష్టించేసిన విశ్రాంతి తీసుకున్నాడు. మరి 7వ వచనం పలికి దేవుడు కూడా మరి 33.5 సంవత్సరాలు తండ్రి దేవునికి మరి దూరంగా ఉన్నాడు, శరీరీతిగా దూరంగా ఉండి ఇప్పుడు ఆ యొక్క సంపూర్ణమైనటువంటి దేవునితో పాటు ఎల్లప్పుడూ, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పరిస్థితి తనకు ఏదైతే ఆటంకంగా ఉన్నదో ఇప్పుడు దాన్ని అధిగమించబోతా ఉన్నాడు. ఇలా ఈ లోకంని వదిలేసి మరి కాసేపట్లో దేవునితో పాటు ఎల్లప్పుడూ తన తండ్రికి సముఖమందు ఉండేటటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ మాట పలికిన తర్వాత. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు రాకముందు చెప్పిన మాట, ప్రభువా నీ చిత్తం నెరవేర్చడానికి నేను వస్తున్నా, నీ చిత్తం నెరవేర్చడానికి నేను భూమి మీదకి వెళ్తున్నా అని చెప్పాడు, వచ్చాడు. మరి భూమి మీద జీవించినంత కాలము ఎంతసేపటికి దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలా, దేవుని చిత్తము మాత్రమే తన ద్వారా జరగాలన్న దృష్టితో మరి పని చేశాడు. 33 సంవత్సరాలు జీవించాడు. తర్వాత శిలువ మీద మనందరి పాపాల కోసము మనకు కావాల్సిన శిక్షణ మనం పొందకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు కావాల్సిన శిక్షణ శిలువ మీద భరించాడు. మనందరికీ మరి తనతో పాటు ఎల్లప్పుడూ ఉండేటటువంటి గొప్ప భాగ్యం మనం పొందుకున్నట్లు దేవుడు కార్యం జరిగించాడు. మరి మన జీవితంలో మరి ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలా? మన దేవుడు పలికినటువంటి 7వ మాట మరొకసారి చదువుతున్నాము, ఒకసారి చదువుతారా? ఓకే, మరి ఈ వచనం చదివినట్లయితే మనకు అర్థమయ్యే మాట ఇది కూడా ఒక ప్రార్థన లాగా ఉంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో చూసినట్లయితే 7 మాటల్లో మొదటి మాట కూడా క్షమాపణ గురించి దేవుడిని అడుగుతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ చివరి మాట కూడా తండ్రితో మొదలుపెట్టి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను అన్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట ద్వారా మరి మనము ఏమి నేర్చుకోవాలా? ఈ మాట ద్వారా మన జీవితాలను ఇంకా ఏ రీతిగా దేవునికి సమీపంగా జీవించాలని ఆలోచించినట్లయితే
మరి యేసు ప్రభు జీవితంలో మరి వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు గురించి 3 మాటలు వాడుక చొప్పున రాయబడింది. ఆ 3 మాటలు గమనించినట్లయితే యేసు ప్రభు జీవితంలో ఒకటేమో తన వాడుక చొప్పున బోధించాడు. వాడుక చొప్పున అంటే వాడుక చొప్పున అంటే మనకు అది తన జీవితంలో రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం అన్నట్టు. ఒకటి ఏం చేశాడంటే ఆయన తన వాడుక చొప్పున బోధించాడు, ఇంకోటి తన వాడుక చొప్పున ప్రార్థించాడు, ఇంకోటి వాక్యం చదివాడు. అంటే 3 పనులు కూడా వాడుక చొప్పున వాక్యం చదవడము, ప్రార్థన చేయడము, అంతేకాకుండా సువార్తను ప్రకటించడము. ఈ మూడు క్రియలన్నీ దేవుడు తన జీవితంలో జరిగించాడు. అదేవిధంగా ఈ మాటలు బట్టి మనం గమనించినట్లయితే లూకా 22:39 ఉంటుంది. మాట చివరి లూకా 22:39లో తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. అతడు చేరి ఆయన వాటితో మీరు లోకంలో ప్రవేశించకున్నట్టు ప్రార్థన చేయడం చెప్పారు. తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన చేయలేదు. వాడుక చొప్పున అంటే ఆయన ప్రతిదినం చేసే పని ప్రార్థన. మరి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటిది, మనము కూడా మన జీవితంలో అనుదినము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన లేకుండా ఆత్మీయ జీవితం అనేది ఉండదు. ఆత్మీయ జీవితంలో మనకు పడిపోయినట్లయితే మరి సాతాను ఎవరిని మింగుతున్నాడని గర్జించిన సింహం వలె బెదురుతూ తిరుగుతున్నాడని వాక్యం రాయబడింది. మనం ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో వెంటనే వాడు మనం ఇంకా ముందటిని కానీ లేకపోతే ఇంకా దేవునికి దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనము వాక్యంలో రాబడిన మాట, మనము కనబడినటువంటి యుద్ధ రంగంలో ఉన్నాము. మన కంటికి కనబడదు కానీ ఎల్లప్పుడూ యుద్ధం చేస్తూనే ఉన్నాము అపవాదితో. కాబట్టి ఆ యుద్ధంలో జయం పొందాలంటే, జయం సాధించాలంటే ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థన జీవితాన్ని కట్టుకుంటూ మరి దేవుని సమీపంగా జీవించాలి. ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఈ మాట ద్వారా 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనే మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది. ప్రభు ప్రార్థన చేశాడు కాబట్టి మనం కూడా మన జీవితంలో అనుదినం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రార్థన చేయడం గురించి మనం ఎన్నో పుస్తకాలు చూస్తూ ఉంటాం కానీ ఒక భక్తుడు చెప్పాడు, నేను ఒక చోట విన్నా, మనం ఈత నేర్చుకోవాలంటే నీళ్ళలో మునగాల్సిందే. మనం ఎన్ని బుక్స్ అయినా ఈత రాదు. ప్రార్థన చేయాలంటే కూడా ప్రార్థనకి మోకరించాలా, ప్రార్థనకి దేవుని సన్నిధికి వెళ్తేనే మనం ప్రార్థన చేయగలుగుతాం. ఎన్ని పుస్తకాలు చదివినా సరే ప్రార్థన చేయడం అనేది అసంభవం. మనము నీకు వచ్చిన ప్రార్థన మొదలుపెట్టు, నీకు వచ్చిన మాటలతోనే దేవుడితో చెప్పు, అదే కొనసాగిస్తాడు దేవుడు. ఆ విధంగా మనం మొదలు పెట్టకపోతే కేవలం ఆశతో నేను ప్రార్థన చేయలేకపోతున్నానని కుంగిపోయినట్లయితే నువ్వు అదే స్థితిలో మిగిలిపోతావు కానీ ఎన్నడూ ప్రార్థన చేయలేవు. నీ ఆ స్థితిలోనే నీ సమస్య ఏదైతే ఉందో అదే దేవుని సన్నిధిలో చెప్పు, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు నేర్పించని దేవుని సన్నిధి అడుగు, దేవుడు నేర్పిస్తాడు. ఎందుకంటే మనము హృదయపూర్వకంగా యథార్థంగా ఆయన సన్నిధితో మాట్లాడే మాటలను దేవుడు గౌరవిస్తాడు. ఒకవేళ ప్రార్థన చేయడం కష్టమైనట్లయితే ఆ మాటే దేవుడు చెప్పు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. కాబట్టి మనము మన జీవితాల్లో అనుదినం ప్రార్థన చేసే వారంగా ఉండాలని దేవుడు ఈ మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో మాట మనము గమనించినట్లయితే 2వ మాటగా ఇది కీర్తన 31 ఒకసారి చదువుదాము. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు దేవుని బిడ్డలు మాట్లాడారు. ఇప్పుడు సిలువలో మాట్లాడిన మాటలన్నీ కూడా లేఖనము నెరవేరినట్లు ఇవన్నీ జరిగినవి. ఈ మాటకి ప్రార్థన నిబంధనలో ఉన్నటువంటి వచనం ఏంటంటే కీర్తన 31:5, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మరి పాత నిబంధనలో తన గురించి రాయబడినటువంటి మాటలన్నీ నెరవేర్చడానికి వచ్చాడు. మరి దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మరి మనము మన జీవితాల్లో దేవుడు ఏదైతే రాసిపెట్టి మరి వాక్యంలో దాచిపెట్టాడో అది నెరవేర్చాలి. ఒకసారి గీత ఎఫెసీ 2:10 చూద్దాము. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి తనకు గురించినటువంటి ప్రవచనాలన్నింటినీ నెరవేర్చాడు. మనం కూడా మన జీవితాల్లో ఏం నెరవేర్చాలంటే మరి ఇక్కడ 10వ వచనంలో రాయబడిన మాట,
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయడానికి మనము క్రీస్తు సృష్టింపబడిన వారమై ఉన్నాము. దేవుడు మన జీవితాల ద్వారా ఏ కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు, ఏ కార్యాలు మన ద్వారా జరగాలని దేవుడు అనుకుంటున్నాడు, అవి చేయడానికి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగాల. మరి దేవుడు మనందరం ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నాం కదా, మరి ఎంతో మంది బయట ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు రాలేదు? దేవుడు మనల్ని ఇక్కడ నడిపించాడు, ఆయన మాటలు వినడానికి మనకి ధన్యత ఇచ్చాడు. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా ఎవరు కూడా ఆయన చెందికి రాలేదు. యోహాను సువార్త 6:44 ఉంటది, నన్ను ఆకర్షిస్తే తప్ప చెప్పడం నా ఇద్దరు రాలేరు అని వాక్యంలో రాయబడింది. కాబట్టి వచ్చిన మనం అందరం కూడా ఎంతో ధన్యులము. ఈ ధన్యతను పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఈ దేవుడి దగ్గరికి రావడం అనేది మామూలు విషయం కాదు. దేవుడి యొక్క ఉచితమైన కృప. కొన్ని విషయాల ముందుకు మాట్లాడుతున్నాము. అయితే దేవుని కృపను బట్టి మనం దేవుని సన్నిధిలోకి వచ్చాం కదా, ఇట్లనే మన జీవితాన్ని మరి దేవుని కృపలో ముందుకు సాగుతూ మరి ఆయన యొక్క చిత్తంలో మరి దేవుడు ఏదైతే దేవుని చిత్రాన్ని కొనసాగింపజేయాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని కోరుతున్నాడు. అదే విధంగా మన జీవితంలో కూడా దేవుని చిత్తం ఏమైనదో దాన్ని నెరవేర్చాలని మనము ప్రార్థన ముందుకు సాగినట్లయితే దేవుడు ఆ జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది మొదటిది మన సహవాస జీవితము, ప్రార్థనా జీవితం అనేది ఎలా ఉందో చూసుకోవాలా. రెండో విషయం మనం చూసినట్లయితే మన జీవితంలో వాక్యం నెరవేరుతుందా లేదా, మరి వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా, మరి వాక్యానికి విరుద్ధంగా ఏమైనా మన జీవితంలో ఉన్నాయా, అవన్నీ పరీక్షించుకుంటూ మరి మనల్ని మనము దేవుని సన్నిధిలో మరి మన జీవితాన్ని అప్పచెప్పుకొని ముందుకు సాగాలి. ఇంకొకటి మనము చూసినట్లయితే ఇక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ప్రభువైన యేసుక్రీస్తు తన ఆత్మను అప్పచెప్పాడు. అదే రీతిగా మనము కూడా మన జీవితంలో సంపూర్ణంగా దేవునికి అప్పచెప్పుకోవాలి. మన ఆత్మ, జీవాత్మ, మన ప్రాణాత్మ, శరీరం. ఈ రోమా 12:1 మొదటి 2 వచనాలు ఒకసారి చూద్దాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇది సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన భక్త వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఈ 3వ వచనం ద్వారా మనము ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ 3వ మాట ఏంటంటే, మనము మన జీవితాల్లో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన బిడ్డలుగా, ఆయన ఎందుకు విశ్వాసం నుంచి ముందుకు సాగుతున్న బిడ్డలుగా, ఏదో కేవలము ఎవరో పరిచయం చేశారు, లేకపోతే మా తల్లిదండ్రులు క్రిస్టియన్ కాబట్టి నేను చర్చకు వస్తున్నాను, అదే ఆ రకమైన ఆలోచన కాకుండా స్వయంగా అంటే ఎవరికి వారి జీవితంలో యేసుక్రీస్తును సొంతంగా అనుభవించిన అనుభవం కలిగి ఉండి వారి జీవితాన్ని దేవునికి అప్పజెప్పుకున్నటువంటి అనుభవం అనేది ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని మరి ఈ మాట ద్వారా మనం గమనిస్తున్నాము. కాబట్టి మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకొని ముందుకు సాగినట్లయితే మన దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు. 3 మాటలు నేను చెప్పినాను. ఒకటి అంటే దేవుడు బట్టి 7వ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది మన ప్రార్థన జీవితం ఎలా ఉంది. రెండవది మరి మన జీవితం వాక్య ప్రకారం నడుస్తుందా, దేవునికి వాక్య విరుద్ధంగా ఉందా పరీక్షించుకోవాలా. మూడవది మరి మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పచెప్పుకొని మరి దేవుడు సంతోషపడే రీతిగా ముందుకు సాగాలి. ఈ 3 మాటలు మనం నేర్చుకుని ఆ రీతిగా ఉందో లేదు సాగుదాము. అయితే మరి దేవుడు మనకు ఇంతసేపు 7 మాటలు ధ్యానించినాము. మరి మన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. మరి ఈ మాట ద్వారా మనము మన జీవితాల్లో ధైర్యపడే ఇంకో విషయం ఏంటంటే, మరి యేసుప్రభు ఇంతకుముందు మనం చదువుతున్నాం కదా, ఏప్రిల్ 9:24 ఆయన ఇప్పుడు మన కొరకు దేవుని సభ ముందు కనబడక పరలోక మందు ప్రవేశించడం రాయబడి ఉంది. మరి ఆయన పరలోక మందు ప్రవేశించాడు. ఆయన ఇప్పుడు మన కొరకు మరి ఆయన మనల్ని నడిపిస్తా ఉన్నాడు ఈ భూమి మీద. ఆయన మన జీవితాల్లోంచి కోరుకునేది అంటే మనము ఈ లోకంలో మన యాత్ర ముగించిన తర్వాత ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉండాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు. మరి అటు జీవితం మనకు ఉందా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ అధ్యాయము 11, 25, 26 వచనాలు ఒకసారి చూద్దాము. బట్టి 11, 25, 26. ఓకే. అయితే మరి ఆదివారం మనం అందరం చర్చకు వస్తున్నాము. మరి
ఆదివారము ఇంతమంది కనబడరు. మరి కొంతమంది శుక్రవారం అని గుడ్ ఫ్రైడే అని కొందరు దేవుని నమ్మని వాళ్ళు వస్తుంటారు. ఏదేమైనప్పటికీ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, నా జీవితం యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉన్నదా, లేకపోతే యేసు ప్రభు బయట ఉన్నదా అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలా. ఎందుకంటే యేసు ప్రభు లేకుండా మనము పరలోకం పొందలేము, నిత్యత్వం పొందలేము. మరి ఇక్కడ మరి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు. మన అందరి బట్టి మనకు కలిగినటువంటి గొప్ప ధైర్యము, గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఇక్కడ మరి ప్రభు చెప్తున్న మాట 25వ వచనంలో, యేసు పునరుద్ధానం జీవం నేనే, నాయన విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయన విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. మరి ఇది గొప్ప నిరీక్షణ, ఆ ధైర్యం అనేది నీకు ఉన్నదా అన్నది పరీక్షించుకోవాలా. మరి నేను దేవుని విశ్వాసం ఉంచున్నా, సాగుతున్నా, మరి దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నానని అనుకునగలిగితే ఆ ధైర్యం ఉంటే సంతోషం. ఒకవేళ అది ధైర్యం లేకపోతే, ఇంకా దేవుడికి బయట ఉన్నట్లయితే మరి నీ యొక్క అంతం ఏమవుతుంది? మరి ఏదో రోజున ఆయన భూమిని విడవాల్సింది ప్రతి ఒక్కరు కూడా. ఆ తర్వాత నీ జీవితం ఎటు వెళ్తుందన్నది ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలా. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో పాటు ఉండేటువంటి గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. నా జీవితంలో అయితే నేను మరి అన్య మతంలో నుంచి వచ్చిన వాడిని. అంతకుముందు 2 రకాల జీవితాలు అనుభవించినాను. మరి యేసు ప్రభు లేనప్పుడు జీవితము యొక్క ఆలోచనలు, మరణ విషయాలు అనేది ఎట్లా ఉంటాయి? మరి ప్రభువులో ముందు విశ్వాసం పొందిన తర్వాత ఆ ధైర్యం కానీ, నిరీక్షణ కానీ ఏ విధంగా ఉంటుంది అనేది నేను అనుభవించినాను. మరి దేవుడైతే మరి మానవ బట్టి మనందరికి ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, మనమందరం కూడా చనిపోము, ఈ లోకాన్ని వదిలిపోయినను ఎల్లప్పుడూ ఈ లోకాన్ని వదిలిన మరుక్షణమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ నిత్యము ఉంటామనేటువంటి గొప్ప నిరీక్షణ భాగ్యము మనకి ఇచ్చాడు. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9:24 ఒకసారి చూద్దాము. రెండో కొరింథీ 3. ఓకే, అయితే యేసు దేవుడు మన కోసం పరలోకం చేరాడు. మనం ఆయన దగ్గర చేరడానికి మనకు అవిధేయత వలన మీరు చేరలేకపోతున్నారు అన్న మాట ఉంటుంది. మన జీవితంలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము, కానీ మీ అవిధేయత వల్ల విశ్రాంతిలో ప్రవేశించలేకపోతున్నారేమో, జాగ్రత్త కలిగి ఉందని హెబ్రీలో ఒక మాట రాయబడింది. ఇప్పుడు హెబ్రీ 4:1. అట్లానే 11వ వచనం చదువుతాము. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. దేవుడు మన కొరకు విశ్రాంతి దాచిపెట్టాడు. ఎట్లయితే 7వ వచనం ద్వారా మరి 6వ రోజు సృష్టి జరిగించి 7వ దినంలో దేవుడు విశ్రమించిన రీతిగా 6వ దినంలో దేవుడు తన యొక్క చిత్తమంతా నెరవేర్చి సమాప్తి చేసి మరి 7వ వచనం ద్వారా దేవుని విశ్రాంతిలో ప్రవేశించిన రీతిగా దేవుడు కూడా మన జీవితంలో కూడా మరి ఈ లోకం ముగించిన తర్వాత, మన యాత్ర ఇక్కడ ముగిసిన తర్వాత దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉండాలన్నటువంటి గొప్ప కృపను మనగా కుమ్మరించాడు. అర్థంగా జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న హెబ్రీ 4లో ఇంకా విశ్రాంతిలో ప్రవేశించిన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీరు ఎవరైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందాము అని రాయబడింది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనకి ఏదైతే నిరీక్షణ మన ప్రపంచంలో ఏ మనిషికి లేనటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, మరి ఎల్లప్పుడూ మనం ఆయనతో పాటు ఉండేటువంటి గొప్ప భాగ్యము. ఆ నిరీక్షణ ఆ నిరీక్షణలో
తప్పిపోతుందేమో అని భయం కలిగి ఉంది. ఈరోజు ఇంకా మన జీవితాన్ని కొనసాగిద్దామని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ ఇక్కడ 11వ వచనం రాయబడిన మాట, కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినారంట. కాబట్టి మనము ఈ మాట ద్వారా మన దేవుడు చెప్పినట్టుగా ముందుకు సాగుదాము. అంతేకాకుండా దేవుడు మనకు ఏదైతే విశ్రాంతి సిద్ధపరిచున్నాడో ఆ విశ్రాంతిలో చేరడానికి మన దేవుడికి అవసరమైనవి ఏవైనా ఉంటే మన జీవితంలో తొలగించుకొని ఆయన ముందుకు సాగడానికి సాగుదాము. దేవుడిని మాటను దీవించున్నారు. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని 7 మాటలు ధ్యానం చేశాము. ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్గా మన జీవితంలో జరగాలి. పాటలు పాడడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, బోధించడం, ఇవన్నీ న్యాచురల్గా ఈ దినాల్లో జరుగుతుంది. కానీ ప్రాక్టికల్గా జీవితాల్లో మాత్రం బోధించేవాళ్ళు, పాడేవాళ్ళు, వినేవాళ్ళు చాలా మంది తప్పిపోతున్నారు. కేవలం 100కి 2-1% మాత్రమే తక్కువ మంది ఇందులో ప్రవేశిస్తున్నారు. అయితే మనకు ఏర్పాటు ఉన్నదని విన్నాం. మనం తప్పిపోకుండా జాగ్రత్తగా, అది ఎంత కష్టమైన దానిలో మనం ప్రవేశించడానికి దేవుని ఏర్పాటు ఉన్నదని గ్రహించి దాని కొరకు ప్రయత్నిస్తే ప్రభు తన ఆత్మచేత మనకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని మనకు దయచేస్తాడు. తప్పకుండా మనం విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా దేవుడు చూపిస్తాడు. మనం దేవుడికి సమర్పించుకున్నాం. వీళ్ళ అనౌన్స్మెంట్స్ విన్నాం. ఆ తర్వాత ఎవరైనా ఒకవేళ మీరు దేవుడి కొరకు సమర్పించుకుని కానుకలు అర్పించాలనుకుంటే ఒక పల్లవి చరణం వాడతాం. సమర్పించేవారు సమర్పించండి. తర్వాత ప్రార్థనతో కూడిక ముగించుకుంటాం. విషయం ఏంటంటే ఆదివారం యథావిధిగా మనకు 10 గంటలకు ఆరాధన ప్రారంభం ఉంటుంది. 1 గంటకు ముగిస్తాం. ఆదివారం ప్రత్యేకమైనటువంటి ఈస్టర్ సండే కనుక రవి, సోఫియా వాళ్ళే మొట్టమొదట ఈ మందిరానికి ఫస్ట్ డొనేషన్, ఈ మందిరం స్థలం కొట్టుకున్నామంటే ఫస్ట్ 2000 రూపాయలు ఇచ్చారు. అది నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ రిసిప్ట్ వాళ్ళకి కట్ చేశారు. వాళ్ళు విత్తనం వేశారు. తర్వాత 8 లక్షల దగ్గర దీనికి కాకపోయినా మందిర స్థలాన్ని మనం కొన్నాం. ఆ కుటుంబం చాలా కాలమైంది ఇక్కడ నుండి వెళ్ళిపోయి విషయాలు కూడా ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఐ డోంట్ నో. ఆ రోజు వారు కూడా వస్తే మంచిది. రావడానికి ఆహ్వానం సంఘం తరఫున ఇవ్వాలని మనం చేస్తున్నాను. ఏదో ఒక టైంలో వారు కూడా వస్తే అందరూ వారిని చూస్తారు. కానీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఇంటి దగ్గర భోజనాలు అడుగుపోతుంది. చక్కగా రెడీ రండి. కానీ లేట్గా రావాలి. చదువుకున్న వాళ్ళకి ఈ అవిధేయత ఎక్కువ ఉంటుంది. మళ్ళా చెప్తాను, చదువు రాని వాడు ఖచ్చితంగా టైంకి వస్తాడు. ఒకసారి సరిగ్గా చెప్పి చదువున్న వాళ్ళకే జ్ఞానం ఎక్కువైపోయి ఇంటికి గడ్డి తింటుంది. అది చేయకూడదు. ఏమంటే బ్రతిమలాడుతున్నాం. టైం మెయింటెనెన్స్ అనేది మన జీవితంలో క్రమశిక్షణకు పునాది. దేవుని బిడ్డలు అనడానికి ఒక రుజువు, రైట్? కాబట్టి తప్పకుండా మన టైంకి వస్తారు. దేవుని ప్రేమలో మనం ఇబ్బంది పెట్టడం లేదు. ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించమని చెప్తాం. మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా చేస్తాం, రైట్? కనుక ఇంకొక విషయం ఏంటంటే, అది పండుగ దినం కనుక మీ కుటుంబాల తరఫున ఏదైనా ఒక కొత్త కుటుంబాన్ని ఆహ్వానించండి. భోజనం ఏం తక్కువ కాదు. మనం సరిపోతుందో లేదని ఎవరికి చింత పెట్టుకోవాలి. సరిపోకపోతే ముందు వాళ్ళకి పెట్టి తర్వాత మనం వండుకొని తిందాం. సాయంత్రం వరకు పండుగ చేద్దాం. 3 గంటల వరకు ఉన్నాం కదా, ఎవరికైనా ఆకలి అవుతుందా? హాయిగా కూర్చు, పర్వాలేదు. మనం రెడీగా మీ కొరకు బియ్యము కావాల్సినవన్నీ మన ట్రెజరర్ గారు చాలా స్పీడ్గా మనకు కావాల్సినవి అన్నీ చేసి పెడతారు. అవసరమైతే వండి కూడా పెడతారు. ఏం పర్వాలేదు. ఎవరు ఇబ్బంది పడవాకండి. తప్పకుండా ఒక్కొక్కరు ఒక కుటుంబాలు లేక ఒక స్నేహితులు పండుగ రోజు భోజనానికి పిలవాలి. దేవుని సువార్త పెట్టారు. గట్కేశ్వర్లో కూడా భోజనాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఇదే చెప్పొచ్చారు. భోజనాలు మీరే రావడం కాదు, తప్పకుండా ఒకరు తీసుకొని రావాలి. అంటే మీరే ఎగ్గొడతాం అన్నట్టు కొంతమంది తాగుతాయి. కాబట్టి
అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు దాన్ని మానుకోండి. తప్పకుండా డెడికేట్ చేసుకొని మీరు అందరూ కూడా ఇక్కడికి రండి. మీతో పాటు ఒక కుటుంబాన్ని మీ స్నేహితులని పిలవండి. యూత్ చిల్డ్రన్ కూడా. ఓకే, కాబట్టి డబల్ అయిపోతాం మనం అందరం. భోజనాలు ఏర్పాటు చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళ మీద ఆ భారం ఉంటాయి. థ్యాంక్ యూ. అందరం నిలబడతాం. ఈ చివరి ప్రాంతానికి మనం వస్తున్నాం. ఒకవేళ మీరు ప్రేరేపించబడి వారికి ఒకవేళ సమర్పించాలనుకుంటే